నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధికార పార్టీకి చెందిన మామ అల్లుళ్ళు ఒకరు అసెంబ్లీలో ఒకరు మండలిలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమాభివృద్ధి గురించి, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఈ సైకో అని మా నాయకుడిని సంబోధించడం జరిగింది. ఈ పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా, ఎవరు సైకో? ప్రేమతో అభిమానించే అభిమానులు దగ్గరికి వస్తే వాళ్ళ చెంప పగలగొట్టే వాళ్ళని ఏమంటారు? సైకో అనరా? అభిమానుల యొక్క ఫోన్లని నేలకేసి పగలగొట్టే వాళ్ళని ఏమంటారు? సైకో అనరా? ఇంటికి వచ్చిన ప్రొడ్యూసర్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని ఏమంటారు? సైకో అనరా? అన్న, మీరే ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పాలన్నా మిమ్మల్ని అందరినీ అడుగుతానా. దేశ చరిత్రలో నేను మెంటల్లోని అని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే ఏం చెప్తారన్నా? మీరే చెప్పాలా దీనికి ఆన్సర్. బాలకృష్ణ గారే కదా. దేశ చరిత్రలో నేను ఒక మెంటల్లోని అని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆయన ఒక ఎమ్మెల్యే. ఈయన అసెంబ్లీకి పోయి నిన్న ఫిలిం కార్పొరేషన్కి సంబంధించి ఒక లిస్టుని ఏర్పాటు చేయమని నా దగ్గరికి ఇన్విటేషన్ వచ్చింది. అందులో నా పేరు 9వ వరుసలో ఉంది. నేను కన్సర్న్ మినిస్టర్ కందులు దుర్గేష్ గారిని అడుగుతున్నాను, ఎవడ్రా వాడు రాసింది నా పేరు అని. ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు మీరు చూస్తే అద్దాలు పైన పెట్టుకొని అధికార మదంతో మాట్లాడాడు. ఆ మాటలు మీరు అసెంబ్లీలో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎన్నుకున్నది హిందూపురం నియోజకవర్గం సమస్యలని అసెంబ్లీలో ప్రశ్నించడానికి. కానీ మీరు చేసింది ఏంటి? నాకు రెస్పెక్ట్ లేదు, నా పేరు 9వ వరుసలో ఉంది. గౌరవం అనేది ఒక నడుపుకుంటే రాదు. మనం చేసే పనుల్లో, మన బిహేవియర్లో ఆ గౌరవం ఇస్తారు. మీకు ఇచ్చే రెస్పెక్ట్ పైన ఉన్న శ్రద్ధ మీ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల పైన ఎందుకు పెట్టడం లేదు? అసలు హిందూపురంలో సమస్యలు చూసుకుంటే, హిందూపురంలో నీళ్లు లేక, వ్యవసాయం చేయలేక చాలా మంది రైతులు పొట్ట చేతులు పట్టుకొని బెంగళూరు వలసపోతున్నారు. దాని గురించి మీరు ఏ రోజన్నా పట్టించుకున్నారా? సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక చాలా అనేక స్పిన్నింగ్ మిల్స్ మూతపడ్డాయి. వాళ్ళకి ఉపాధి లేదు. దాని గురించి ఏదన్నా పట్టించుకున్నారా? ఒక రోజుకి హిందూపురంలో 2 కోట్ల లీటర్ల త్రాగునీరు అవసరం. దాని గురించి ఏ రోజన్నా పట్టించుకున్నారా? అవన్నీ పట్టించుకోకుండా మీరు నాకు రెస్పెక్ట్ లేదు, నా పేరు 9వ వరుసలో ఉంది, నాకు రెస్పెక్ట్ కావాలి, వాడెవడు వీడెవడు, మా నాయకుడిని సైకో అని ప్రశ్నించడం జరిగింది. నిజమైన సైకో మీరు. అది గమనించాల్సిన విషయం. రాష్ట్ర ప్రజలు, మీరు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఎక్కడెక్కడ వేదికల పైన తాగొచ్చి మాట్లాడేవారు మీ సంస్కారం. అది మా నాయకుడు విషయం అలా ఉండదు. ఏ రోజైనా మా నాయకుడు ప్రజల్లో నుంచి పుట్టినవాడు, ప్రజల కోసం పుట్టినవాడు. మీరు ఎవరో రాసిన స్క్రిప్ట్కి, ఎవరో రాసిన పాటలకి డాన్స్లు వేసుకుంటా మీరు హీరో అయినారేమో. మా నాయకుడు జనంలో నుంచి వచ్చిన హీరో. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పోరాటాలలో నుంచి వచ్చినవాడు, ప్రజల కష్టాల్లో నుంచి వచ్చినవాడు, ప్రజల కన్నీరు నుంచి వచ్చినవాడు. నిజమైన హీరో రాష్ట్రానికి ఎవరన్నా ఉన్నారంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. ఈయన గురించి మనం పక్కన పెడితే, ఈయన అల్లుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ముద్దుల తనయుడు, రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ గారు మండలిలో మాట్లాడుతూ ఏం మాట్లాడారండి? మీరేం పీకారు, మీరు 5 ఏళ్లలో ఏం పీకారు అని మాట్లాడారు. ఈ పత్రికాముఖంగా చెప్తున్నా, మా నాయకుడు చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి మేము చెప్తాం, నువ్వు వింటావా? మా నాయకుడు చేసిన అభివృద్ధి 5 ఏళ్లలో అంటే 2 ఏళ్ళు కరోనా పోతే కేవలం 3 ఏళ్లలో ఏం చేశాడో నీకు అర్థమవుతుందా? 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 11,000
క్లినిక్లు, 11,000 రైతు భరోసా కేంద్రాలు, 14 సీపోర్ట్లు, 15,000 వార్డు సచివాలయాలు, 17 మెడికల్ కాలేజీలు, 1000 అంబులెన్సులు, 45,000 ప్రభుత్వ స్కూళ్ల ఆధునీకరణ, 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్లు పూర్తయినాయి. ఇవి కాక ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ 30% పూర్తయింది. ఇవన్నీ కాక ప్రతి ఒక్క ఊర్లో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, అత్యాధునికమైన భవనాలు, ఇన్ని కట్టించిన ఘనత రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నీ మీకు మైండ్ లో చెప్పుతాయో లేదో కూడా మాకు అర్థం కావడం లేదు. ఇంకొక విషయం, ఇదంతా అభివృద్ధి అయితే సంక్షేమం గురించి చెప్పాలి. అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ, వైఎస్ జగనన్న తోడు, జగనన్న వాహన మిత్ర, జగనన్న చేదోడు, వికలాంగుల పింఛన్లు, అవ్వాతాతల పెన్షన్ 2,000 నుంచి 3,000 రూపాయలకు పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా రాష్ట్రంలో 124 సార్లు బటన్ నొక్కి వేల కోట్ల రూపాయలని నేరుగా ప్రజల్లో ఖాతాలో చేర్చి అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ట్రాక్ రికార్డు కాదు ఇది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యొక్క ఆల్ టైమ్ రికార్డ్. ఈ విధంగా ఎవరన్నా చేశారా? 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాన్నగారు పీకలేనిది కేవలం 3 సంవత్సరాల్లో, ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 3 years లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేశారు. ఇవన్నీ రాష్ట్రంలో కళ్ళు లేని వ్యక్తి కూడా కనబడుతున్నాయి, వినపడని వ్యక్తి కూడా అభివృద్ధి గురించి వినపడుతుంది, మాట్లాడలేని వ్యక్తి కూడా ఈ రోజు జగనన్న చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. అన్ని ఉన్న మీరు మాత్రం మీకు ఏం కనపడడం లేదు, మీకు ఏం వినపడడం లేదు. అర్థమవుతుందా? నారా లోకేష్ గారు, మా నాయకుడు ఏం చేస్తాడో రాష్ట్రానికి. మీరు చేసే అభివృద్ధి ఏంది తెలుసా? ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు యాక్టివ్ ఉన్నారు వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టండి, పోలీసులతో దాడులు చేయండి, వాళ్ళ జీవనోపాధి నేలమట్టం చెయ్యాలా, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడాలా, ఇవి తప్ప ఏమన్నా ఉందా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ రెడ్ బుక్ కి చెక్కు పెట్టేందుకే డిజిటల్ బుక్ నిర్మించాడు. మీ చిట్టా మొత్తం మా డిజిటల్ బుక్ లో ఉంటుంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేసే అరాచకాలు మా డిజిటల్ బుక్ లో నోట్ అవుతాయి. కర్మ అనేది ఒకటి ఉంటుంది సార్, కర్మ ఇస్ బూమరాంగ్ అంటారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరేం చేస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి తిరిగిస్తారు. మీకైతే 2029లో వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీతో సహా తిరిగిచ్చే కాలం దగ్గరలోనే ఉంది. మీరు ఇవన్నీ గ్రహించాలా. మీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ముందుకొచ్చారు. ఆ సిద్ధాంతాన్ని కొడుకు, అల్లుడు, మనవడు తుంగలో తొక్కి రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్రం అట్టడుగు స్థాయి పోయే దిశగా మీరు ప్రయాణం చేస్తున్నారు. అది మీకు ఎటువంటి పరిస్థితుల్లో మంచి పద్ధతే కాదు. నిన్నటికి నిన్న చూస్తే మా కడప మా అభిమాన నాయకులు సురేష్ బాబు గారిని మేయర్ పదవి నుంచి అన్యాయంగా, అక్రమంగా డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఎక్కడో యాడో జిహెచ్ఎంసీలో ఉన్న ఎప్పుడో ఒక 20 ఏళ్ల కిందట ఉండే చట్టాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ చట్టాన్ని అమలు పరిచి ఆయన్ని అవమానించడం జరిగింది. ఇది కేవలం ఆయనకు జరిగిన అవమానమే కాదు, ప్రతి ఒక్క బీసీ ప్రజలకి జరిగిన అవమానంగా మేము మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఆయన మర్చిపోవచ్చు, మేము ఎవ్వరం మీరు చేసిన అవమానాన్ని మేము మర్చిపోం. 40 ఏళ్లుగా ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. 40 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఏ రోజైనా ఏ మనిషి అయినా వచ్చి సార్ మాకు ఇది ఫలానా ఇబ్బంది అంటే వితిన్ సెకండ్ వెంటనే ఫోన్ కొట్టి ఆ పనిని వాళ్ళకి నెరవేర్పించి వాళ్ళ బాగోగులు చూసిన వ్యక్తి మా సురేష్ బాబు అన్నాని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు చేసే అవమానాలు ప్రతి ఒక్కటి కౌంటింగ్ లోనే ఉంటాయి. 1, 2, 3, 4 అని. ఆ పాపాల చిట్ట ఎక్స్ట్రీమ్ అయిందంటే మీరు ఎవ్వరు ఇక్కడ అధికారంలో ఉండలేరు. ప్రతి ఒక్కటి మీరు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలేమంత తిక్కోళ్ళు కాదు. ప్రతి ఒక్కటి ఇంచించి గమనిస్తున్నారు.
మీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఈసారి మీరు కూటములు ఏర్పాటై వచ్చినా కూడా మీ ప్రభుత్వాన్ని పడగొట్టే దిశగానే ప్రజలు ఆలోచిస్తున్నారు. మీ మీ హయాంలో ఏ ఒక్క కుటుంబం కూడా ప్రశాంతంగా జీవించే పరిస్థితే లేదు. ఏమన్నా ఆర్థికంగా ఎవరన్నా ఒక్కరన్నా బాగున్నారన్నా అప్పుడన్నా మా హయాంలో ఏదో ఒక పథకంతో వచ్చి పండుగ పబ్బానికో ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. కనీసం పండుగలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తించాలా. ఆ సైకో గారికి తెలియజేస్తున్నా, నువ్వు అసెంబ్లీకి పోయి మీ యొక్క హిందూపురం యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క పరిస్థితిని వివరించి దానికి మేలు చేయవలసిందిగా కోరుతున్నా. మా నాయకుడిని ఇంకొకసారి కానీ ఎటువంటి ఏ భాషతో ఆ భాషతో నువ్వు మాట్లాడితే మేము ఎటువంటి పోరాటాలకైనా సిద్ధం, రోడ్లెక్కి ధర్నాలు చేయడానికైనా సిద్ధం. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. దేవుడు రాసినటువంటి స్క్రిప్టు ఎంత అద్భుతమైనదో నిన్నటి అసెంబ్లీ సంఘటనే దానికి ఒక ఉదాహరణ. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు అని అంటా ఉన్నారు. నిత్యం ఆయన అసెంబ్లీలోనే ఉంటాడు. అందరి నోళ్ళల్లో వందల సార్లు ఆయన పేరు తలుచుకుందే వాళ్ళు ఎవరు సమావేశాలు జరపడం లేదు. ఒక మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, స్పీకర్ కానీ ఆయన పేరు తలుచుకుందే సమావేశాలు జరపడం లేదు. సో నిత్యం ఆడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ఉన్నాడు. ఆయన వెళ్ళకపోతేనే ఇట్లుంది అని అంటే, రేపు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని ఏమైనా నిర్ణయం తీసుకుంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు వీళ్ళ భార్యల పేరు కూడా జగన్ అనే పిలుస్తారేమో నాకు తెలిసి. అంత నామస్మరణ, జగన్ నామస్మరణ జరుపుతా ఉంది. సో ఈ జగన్ నామస్మరణలో భాగంగానే నిన్న అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారు సో ఆయన కొన్ని మార్కులు కొట్టేద్దామని చెప్పి పాపం ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చినారు. ఆ స్క్రిప్ట్ ఆయన రాసుకుంది కదా, ఆ దేవుడే ఆయనతో చెప్పించినాడు ఆ స్క్రిప్ట్. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసి చంద్రబాబు గారిని సంతృప్తిపరిచినాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రసన్నం చేసుకుందామని చెప్పి చిరంజీవి గారికి కొంచెం ఎలివేషన్ ఇచ్చినారనమాట. ఇద్దరి దగ్గర మార్కులు కొడదామని మంచి స్క్రిప్టే రాసుకొని వచ్చినారు. పాపం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలకు ఎవరు అటెండ్ కావడం లేదని చెప్పి అందరికీ ఫోన్ కాల్ చేసి కనీసం 30 మంది కూడా ఉండట్లేదు సమావేశాల్లో, ఎక్కడున్నా అందరు రావాలా, మీరు సమావేశాల్లో చర్చలో పాల్గొనకపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చన్న పోండి అని చెప్పి అందరికి ఫోన్ చేసి మరీ పిచ్చి కూర్చోబెట్టారు. ఆ భాగంగానే పిచ్చాసుపత్రి నుంచి తప్పిపోయినటువంటి బాలకృష్ణ గారు కూడా వచ్చి కూర్చున్నారు అనమాట. ఎందుకంటే ఆయన సర్టిఫైడ్ సైకాట్రిక్ పేషెంట్ కదా. సో ఆయన కూడా మామూలు సమావేశాల్లో ఎప్పుడు పాల్గొన్నారు, నిన్న వచ్చి కూర్చున్నారు. సో ఆయనకు తగిన సమయంలోనే అదే విధంగా ఈ కామినేని శ్రీనివాస్ గారు చెప్పేది వినలేక ఆయన కఠోరంగా అనిపించి పాపం దేవుడు హౌస్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి మ్యాన్షన్ హౌస్ రూపంలో దేవుడు ఆయన లోకి వెళ్ళి ఆయనతో ఆయన ఉన్నటువంటి పిచ్చిని పీక్స్కు తీసుకెళ్లడం జరిగింది. ఆ పిచ్చి పీక్స్కి వెళ్ళడంతో ఆయన గారు చిరంజీవి గారి మీద అక్కస్ను వెళ్ళగక్కి ఆయన మనోభావాలను ఆయన దెబ్బతీయడం జరిగింది. సో ఇప్పుడు చిరంజీవి గారు ఇంతకుముందు అంటే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు కాబట్టి ఏదో ఊరుకున్నాడు, కానీ ఇంకా వీళ్ళిద్దరికి ముంగీసు పాము లాంటిది కదా. సో ఈయన బాలకృష్ణ అంటే నేనెందుకు పడాలని చెప్పి ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారు దీనిపై స్పందించి ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్లో కూడా తను జరిగిన వివరాలన్నింటినీ క్షుణ్ణంగా వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించి వారితో పాటు లంచ్ చేసి దాంతో కొన్ని విషయాలు చర్చించి దాని తర్వాత మళ్ళీ కరోనా కోవిడ్ సెకండ్ వేవ్ లో 10 మందిని ఆహ్వానించి వాళ్ళందరికీ తగిన విధంగా న్యాయం చేస్తాను, ఇండస్ట్రీని ఆదుకుంటానని చెప్పి అభయం ఇచ్చి, అదేవిధంగా వీరసింహారెడ్డి కానీ సైరా సినిమాలకు కానీ తగిన విధంగా టికెట్లు పెంచి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి సాక్షాత్తు చిరంజీవి గారే చెప్పడం జరిగింది. దానికి సాక్షులుగా ప్రభాస్ని కానీ, మహేష్ బాబుని కానీ, రాజమౌళి గారిని కానీ, ఆర్ నారాయణమూర్తి వీళ్ళందరినీ కూడా సాక్షులు అని చెప్పి ఆయన దాన్ని ఆ ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. చిరంజీవి గారు పాపం ఇదేదో అప్పుడు చేసినంటే గొప్ప వ్యక్తిగా మిగిలిపోయి ఉండేవాడు. ఏది ఆ ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు చేసినారు కదా ఈ వ్యాఖ్యలు, ఆ టైంలో కూడా స్పందించింటే ప్రజల మనసులో ఒక గొప్ప స్థానం ఉండేది ఆయనకి. కనీసం ఇప్పుడైనా ఆయన స్పందించినందుకు కొంచెం మంచికి ఎక్కడో తావుందని దేవుని రూపంలో ఈ స్క్రిప్ట్ రూపంలో మనకందరికీ తెలిసి వచ్చిందనమాట. సో ఆ జరిగిన సంఘటన కూడా నిన్న పాపం ఓజీ అని చెప్పి ఆయన ఏదో ఓ సినిమా రిలీజ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు.
అదే రోజు జరగడం. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అంతా పాపం జన సైనికులందరూ కొంచెం ఏదో భ్రమలో ఉన్నారు. అందరూ ఇదేదో సినిమా బాగా భయంకరంగా ఆడుతుందని చెప్పి అనే భ్రమలో ఉన్నారు. ఈ భ్రమ ఎందుకు ఉంటుందంటే మామూలుగా మనం ఏదైనా ఒక దాని మీద బాగా ఎక్కువ ఖర్చు పెట్టినామనుకో, దాని అది బాగుంది అని పెట్టి ఐఫోన్ కొన్నామంటే ఇది బాగుంది సూపర్ సూపర్ అని చెప్పి అనే ఫీలింగ్ అందరిలో ఉంటుందన్నమాట. అట్నే వాళ్ళు కూడా పాపం ఏం చేసినారంటే ₹1000 పెట్టి టికెట్ కొన్నారు. సో కనీసం ₹1000 పెట్టాం కదా బాగుంది బాగుంది అని చెప్పుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ భ్రమలో ఉన్నారు. ఫోబియాలో మేనియాలో ఉన్నారనమాట. ఓజీ సినిమా మేనియాలో. ఈ సంఘటన జరగడంతో నిన్న అసెంబ్లీ సమావేశంలో చిరంజీవి గారు ఇచ్చిన ప్రెస్ నోట్‌తో పాపం వాళ్ళ గొంతులో పచ్చి వెల్లక్కాయ పడినట్టు అయిపోయింది. వాళ్ళు ఆ సంబరాలను కూడా చేసుకోలేనటువంటి సిట్యుయేషన్. సో దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్ ఆ విధంగా నిన్న ఆ రిజల్ట్ వారందరికీ ఒక పెద్ద చెక్ లాంటిది. సో అప్పుడు ఎలక్షన్ టైంలో చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జనరంజకమైన పాలనను వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇంకా మనము రాజకీయంలో ఉండలేము అనే ఉద్దేశంతో వారు ఎలాగైనా వీరి మీద విషం చిమ్మాలి, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా కూడా జనాల్లో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ని తగ్గించాలి అనే ఉద్దేశంతో గుంపు కట్టి ఆ గుంపుకు ఒక గుంపు మేస్త్రిని పెట్టుకొని దాని తర్వాత దానికి ఒక అబద్ధాలను ఏ విధంగా చెప్పాలని ఒక ప్రశాంత్ కిషోర్ని ఒకరిని పెట్టుకొని ఈ విధంగా ఈ అబద్ధాలు చెప్తే ప్రజల్లోకి బాగా పోతాయి అని చెప్పి అబద్ధాలన్నింటినీ ఈ విధంగా చెప్పాలి అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి దేశంలో ఒక గొప్ప సంస్కరమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దాని జగన్ ఏదో మీ భూములు లాక్కుంటాడు, మీ భూములు దోచేస్తాడు అని చెప్పి అబద్ధాలు దొరికిన పేపర్లు, టీవీ ఛానళ్ళు, మళ్ళీ ఫోన్ చేసి IVR కాళ్ళు జనాలందరికీ చేసి ఒక భయభ్రాంతుల్ని అబద్ధం చెప్పి భయభ్రాంతుల్ని కలగజేసినారనమాట. ఇంకా అదేవిధంగా సుగాలి ప్రీతి, అసలు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. ఆయన ఏమీ చేయకుండా అంతో ఇంత న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ టైంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేయడం. ఇక విధ్వంసాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది, ఆర్థిక సంక్షోభం అని చెప్పి చెప్పిందే చెప్పి ప్రజలనైతే మోసం చేయగలిగినారు కానీ ఆ దేవుడిని మాత్రం మోసం చేయలేరు. దేవుడు టైం వచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ రూపంలో నిన్న చేసిన విధంగానే అన్నిటినీ బయట వాళ్ళతోనే చెప్పిస్తారు. సో అబద్ధాలు అనేటువంటివి లెక్క చెప్పక తప్పదు, దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేవిధంగా మన నగర మేయర్ సురేష్ బాబు గారు నిన్న డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది కొన్ని అవినీతి ఆరోపణల వల్ల. గవర్నమెంట్ వారికి ఉన్నటువంటి విచక్షణాధికారాలతో డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అందుకు మేము చింతిస్తూ దాంతో పాటు ఇందాక చెప్పినట్టు అవినీతి ఆరోపణలను ఆయన నివృత్తి చేసుకొని అడిగిన ముత్యంలా బయటికి వస్తాడు. ఏదో పదవి పోయిందని కాదు, ఆ ఆరోపణ అనేటువంటిది చాలా దయనీయమైనది. ఖచ్చితంగా దీన్ని గెలుచుకొని సురేష్ బాబు గారు బయటికి వస్తారని చెప్పి మా కడపలో రాజకీయం చూస్తే ఎక్కడ చూసినా కూడా ఒక రకంగా ఉండొచ్చేమో కానీ మా కడప ఎమ్మెల్యే గారి తీరు చూస్తే ముఖ్యంగా కడపలో గురించి అసెంబ్లీలో బాగా గలం విప్పుతుంది. బాగా సమస్యలకు ఏదన్నా పట్టుకుంటే నిద్రపోకుండా ఉంటుంది. దేని గురించి అంటే అది పొరపాటు. ఏదో ప్రజల కోసమేమో, ప్రజలకు మేలు చేయాలనేమో ఆమె అసెంబ్లీలో కొట్లాడుతుంది, ప్రజల కోసం పోరాడుతుందేమో అసెంబ్లీలో కొట్లాడుతుంది అనేది అని అనుకుంటారు ప్రజలు. కానీ దానికోసం కాదు ఆమె అసెంబ్లీలో కొట్లాడితే. దేనికోసం కొట్లాడుతుంది? కుర్చీ లేదని. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఒక ఉన్నతాధికారుల మీద కూడా కుర్చీ కోసం గొడవపడింది. ఈరోజు చూస్తే కడప నగరంలో కని ఇని ఎరుగని రీతిలో మా మేయర్ సురేష్ బాబు గారు అభివృద్ధి చేస్తే అది ఓర్వలేక కేవలం కక్ష సాధింపుతో కుర్చీ ఇవ్వలేదని కోర్టుకెళ్ళి అధికారం ఉందని కోర్టుకెళ్ళి గతంలో వేశారు మేయర్ గారు దింపాలని చెప్పేసి కోర్టులో. కానీ మా మేయర్ గారు గతంలో కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. కోర్టే చేయించింది, ఏం అవసరం లేదు మేయర్గా కొనసాగచ్చని. అప్పుడు ఆమెకు మళ్ళా తలదీసినట్టు అయిపోయింది. తలదీసేసినట్టు అయిపోయి ఒప్పుకోలా.
అదే ఒప్పుకొని ఎన్నిసార్లు అయితే రీపిటిషన్లు వేస్తారో అదేవిధంగా కడపలో అభివృద్ధి గురించి కానీ కడప నగర ప్రజల గురించి కానీ మాట్లాడి గట్టిగా చేస్తే నిధులు తీసుకొస్తే డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. మీకు ఎందుకంత కక్ష? మీరు ఈరోజు మా మేయర్ గారిని మాజీ మేయర్ చేయొచ్చు. మీ పార్టీలో ఉండే వాళ్ళే 4 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతారు అని అంటే అది ఒట్టి మాట. 4 ఏళ్ల లోపే మిమ్మల్ని మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ ప్రజలు మిమ్మల్ని మాజీ ఎమ్మెల్యేగా చేశారు. ఇది కూడా చూస్తూ ఉండండి. ఎందుకు అంత కక్ష సాధింపు? కడపలో అభివృద్ధి లేదా? అలాగే శ్రీనివాసరెడ్డి గారు అంటారు, మా జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవీంద్రనాథ్ రెడ్డి గారిని, మా మేయర్ సురేష్ బాబు గారిని ఇద్దరు కడపని భ్రష్టు పట్టించినారంట. ఎక్కడ భ్రష్టు పట్టించినారు? మీరు అసలు చూస్తున్నారా? కడప నగరంలోకి వచ్చి భ్రష్టు పట్టించిన విషయం అది నిజమేనా? మీకు నోటికి ఏ మాట వస్తుంది చెప్పడమేనా? రండి, బయటికి రండి, వచ్చి చూడండి ఆడ భ్రష్టు పట్టింది. మీ వారిగా అనవసరమైన పనులకు కోట్లు నిధులు తెచ్చి దాచుకొని దోచుకోవాల. కళ్ళకు ఎదురుగా కనపడేటట్టుగా అభివృద్ధి అంటే ఏంటి అనేది నిరూపించినటువంటి వ్యక్తులు మా నాయకులు. మా నాయకుల్ని మీరు ఆ విధంగా మాట్లాడతారా? ఈరోజు మాకేం భయం లేదు. మా మేయర్ గారు ఎప్పటికీ ఆయన అడిగిన ఆనిముత్యమే, ఆయన వైట్ పేపరే కాబట్టి గతంలో మీరు కోర్టుకి వేసినా కూడా మీరు మేయర్గా కొనసాగచ్చని స్టే ఇచ్చినారు. దాన్ని బట్టే మాకు సంతోషము, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇది కేవలం ఎమ్మెల్యే గారి కక్ష సాధింపు కోసమే. కుర్చీ ఎమ్మెల్యే అని అంటారు తప్ప మిమ్మల్ని ఎమ్మెల్యే గారు అని అన్నారు ఎప్పటికీ. అదేవిధంగా మా మేయర్ గారు ఒక 2 నెలలు 3 నెలలు ఉంది అంతే, దానికేమైనా డెవలప్ చేసేట్టు చేశాడు, దానికి మించేం కాదు. కాబట్టి మీరు కూడా మాజీ ఎమ్మెల్యేగా అని అనిపించుకోవద్దని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం.